హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫ్రూట్ కస్టర్డ్ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సమ్మర్లో మనకి ఎక్కడైనా బయట తిరిగేటప్పుడు ఇలాంటి ఫ్రూట్ సలాడ్స్ అమ్ముతూ ఉంటారు. చూడంగానే మనకి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ ఫ్రూట్ సలాడ్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పండ్లండి. మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ పండ్లన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను యూజ్ చేసినవన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ముందుగా మనకి మెయిన్గా కావాల్సింది పాలు, రుచికి సరిపడినంత పంచదార, వెనీలా ఫ్లేవర్ ఉన్నటువంటి కస్టర్డ్ పౌడర్, ఆ తర్వాత కొన్ని టూటీ ఫ్రూటీ పైన డెకరేటివ్గా మనము అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లాస్ట్గా మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రూట్స్ అనమాట. మన దగ్గర ఏ ఉంటే అవి. ఈ ఫ్రూట్స్ అన్ని ముందే కట్ చేసి ఉంచుకోకండి. ముందుగా కట్ చేయడం వల్ల పండ్లు అనేవి పాడైపోతాయి. కాబట్టి మనం ఎప్పుడు కట్ చేసుకోవాలని నేను ప్రాసెస్లో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే పాలను మీరు ఒక 1/2 లీటర్ పాలని స్టవ్ మీద బౌల్లో పోసేసి పెట్టి మరిగించుకుంటూ ఉండాలన్నమాట. ఈ పాలు కాగే లోపల మనం ఏం చేసుకోవచ్చు, కొంచెం ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, మరీ ఎక్కువ తీసుకోకండి. పాల క్వాంటిటీ కంటే కస్టర్డ్ పౌడర్ మీరు తెలియక ఎక్కువ వేసారంటే మొత్తం ముద్దగా అయిపోయి మీకు ఫ్రూట్ కస్టర్డ్ తిన్న ఫీలింగ్ రాదు, అదేదో ఒక హల్వాలా తయారైపోతుంది. సో మనం పాలు ఎంత తీసుకుంటున్నాము, 1/2 లీటర్కి అయితే ఒక 2 స్పూన్స్ చాలు. కొంచెం మీరు లీటర్ పాలతో చేసుకున్నట్టయితే ఒక 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేస్తే పాలు ఎక్కువగా చిక్కబడిపోతాయి. ఇది ఒక చిన్న జాగ్రత్త తెలుసుకుంటే చాలు. మీరు మన పాలనే నిదానంగా మరిగే లోపల మనం కస్టర్డ్ పౌడర్ని కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ కలిపేసి పక్కన ఉంచుకొని పాలు దగ్గరకు వచ్చిన తర్వాత రుచికి సరిపడంత పంచదార వేసుకోండి. ఇంత వేయాలని ఏమి కండిషన్ ఏం లేదండి. మీరు పాలల్లో పంచదార వేసుకొని కొంచెం కరిగాక ఒకసారి రుచి చూసుకోండి. మనకి తీయగా ఉంటేనే కదా కస్టర్డ్ అనేది కూడా తినేటప్పుడు రుచిగా ఉంటుంది. సో మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మీ రుచికి సరిపడా పంచదార వేసుకొని చూసుకున్న తర్వాత నిదానంగా కొంచెం సేపు ఒక 2 నుంచి 3 నిమిషాలు మనము చిన్న మంట మీద మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి కలిపేసేసి పాలల్లో కనుక కలుపుకొని చిన్నగా కలుపుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే ఒక్కొక్కసారి కస్టర్డ్ పౌడర్ వేయంగానే అది గడ్డగట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట. సో మంటను తగ్గించుకొని పాల కింద కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నాక అప్పుడు మళ్ళీ మీరు ఫ్లేమ్ పెంచుకుంటే నిదానంగా మళ్ళీ పాలు అనేవి మరుగుతూ ఉంటాయన్నమాట. మనం ఈ పాలని ఎప్పుడు ఆఫ్ చేయాలంటే యూజువల్గా మనం బయట తెచ్చుకునే బాదం పాలు చిక్కగా ఉంటాయి చూడండి. సో ఆ చిక్కదనం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు చూసుకుని ఆఫ్ చేసేసేయచ్చు. మరీ ఎక్కువసేపు మరిగిపోయేలాగా చేస్తే పాలు దించి చల్లార్చుకున్న తర్వాత గట్టిగా అయిపోతుంది కస్టర్డ్ అనేది. సో మనం తినగలిగే కన్సిస్టెన్సీలో చక్కగా జ్యూసీగా ఉండాలి అంటే ఈ విధంగా అయిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని మనము కొంచెం ఏదైనా వేరే బౌల్లోకి తీసుకొని కాసేపు ఫ్యాన్ కింద కానీ వాటర్లో కానీ పెట్టుకుంటే త్వరగా చల్లారుతుంది. ఇవి చల్లారే లోపల మనం ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. సో కస్టర్డ్ పాలను తయారు చేసుకున్నాక మనం ఫ్రూట్స్ని రెడీ చేసుకోవాలండి. మనం ఈ పని చేస్తున్నామని ముందుగానే కట్ చేసి ఉంచుకుంటే ఆక్సిడైజ్ అవుతాయి. అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్తో కలిసినప్పుడు ఫ్రూట్స్ అనేవి త్వరగా డ్యామేజ్ అయ్యి వాటిలో పోషక విలువలు పోతాయి. కాబట్టి ముందుగా కట్ చేసి ఉంచుకోకూడదు. మీరు ఇవి చల్లార్చుకునే టైంలో కట్ చేసి రెడీగా ఉంచేసుకుంటే ఒక 10 నిమిషాల గ్యాప్లో మనకి పాలు చల్లారిపోతే అందులో యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్న కొన్ని ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాను. ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి. ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. మనం తినాలనుకునే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక మంచి బ్యూటిఫుల్ డిష్ తీసుకున్నాను. ఈ స్క్వేర్ బౌల్ది. మీరు ఏదైనా ఒక సర్వింగ్ డిష్ మీ దగ్గర ఏదైతే ఉందో అది తీసుకొని దాంట్లో ఈ కస్టర్డ్ అంతా కూడా వేసుకున్నాక పైన చక్కగా టాపింగ్ చేసుకోండి మీ ఫ్రూట్స్ అన్నీ. ఏ ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దానిమ్మ పండు తెచ్చుకోండి. దానిమ్మ పండు గింజలు మనకి అవి కలర్ఫుల్గా ఉండడమే కాకుండా చూడంగానే మనకి కస్టర్డ్ తినేలాగా అనిపిస్తుంది అనమాట. సో దానిమ్మ గింజలు మాత్రం మిస్ చేయకుండా తప్పకుండా ఆ కాయ తెచ్చుకొని మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక కొన్ని టూటీ ఫ్రూటీ కూడా నేను ఇందాక చూపించాను కదా, కాస్ని వేసుకున్నామంటే తీతీగా అవి కూడా బాగుంటాయి. సో నేను కొన్ని అవి కూడా యాడ్ చేసేస్తున్నాను కలర్ఫుల్గా ఉంటుందనేసి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని మీరు ఫ్రిడ్జ్లో ఒక 1 or 2 hours ఉంచి మార్నింగ్ చేసి ఉంచుకొని చక్కగా ఆఫ్టర్నూన్ భోజనం చేశాక ఒక గంట తర్వాత అలాగా ఎంజాయ్ చేశారంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా స్నాక్ లాగా పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.